హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీషా నిడిగొండ. ఈరోజు నేనైతే బాలాపూర్ గణేశుడిని దర్శించుకోవడానికి అయితే వచ్చేసాను. ఇక్కడ క్రౌడ్ చూడండి ఎలా ఉందో, అందరూ ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో అండ్ చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నారనమాట ఇక్కడ వినాయకుడిని దర్శించుకోవడానికి. ఇక్కడ స్టార్టింగ్ నుంచే ఈ స్ట్రీట్ షాప్స్ అవన్నీ ఉంటాయి, మనం కొనుక్కోవడానికి, పిల్లలు కొనుక్కోవడానికి అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా చూడండి లైటింగ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి కదా ఎంట్రన్స్కి. అయితే ఇది ఒక 1 కిలోమీటర్ నుంచి ఉంటుంది, మనం లోపలికి ఒక 1 కిలోమీటర్ వెళ్ళాలి. ఇవన్నీ చూస్తూ టైంపాస్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం గాయస్. ఇక్కడైతే చూడండి ఎంత బాగుందో టెంపుల్ సెటప్ కదా, చాలా బాగుంది ఇక్కడ వైబ్ అయితే. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ డెకరేషన్ అండ్ సైడ్కి కూడా నామం ఉంటుంది. అండ్ అక్కడ సైడ్ వచ్చేసి ఎల్ఈడి ప్లే కూడా ఉందన్నమాట. ఇంత క్రౌడ్ ఉన్నప్పటికీ కూడా దర్శనం అనేది ఇబ్బందిగా అయితే ఏం అనిపించలేదు, చాలా స్మూత్గా జరిగినట్టే అనిపించింది. సో ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ ఉండింది. మనం స్టార్టింగ్ ఎంట్రీ అవ్వగానే మనకైతే వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. సో ఇక్కడ మీరు ఎంట్రన్స్లో చూడొచ్చు బాలాపూర్ స్వర్ణగిరి. సో స్వర్ణగిరి సెటప్ బాలాపూర్ వినాయకుడు. మనం లోపలికి అయితే వస్తున్నాము. అండ్ మనకి స్వర్ణగిరిలో ఎలా ఉంటుందో కింద వాటర్లో ఉంటుంది కదా, సేమ్ విష్ణుమూర్తి ఉంటారు కదా, సేమ్ అలాగే ఉంది ఇక్కడ కూడా. అండ్ చూడండి డీటెయిలింగ్ ఎవ్రీథింగ్. కొంతమంది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, స్వర్ణగిరి వెళ్ళకపోయినా ఇక్కడికి వచ్చాం కదా, సేమ్ అట్లాగే అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో చాలా మంచిగా అనిపించింది. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనం స్వర్ణగిరి దర్శనం చేసుకొని లోపల వినాయకుని దర్శనం చేసుకోవాలి. అయితే ఇక్కడ అందరూ ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీసుకొని మనం మెల్లగా ఒక సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. చూడండి ఇక్కడైతే మేము లోపలికి వచ్చేసాము. లైవ్లో బాలాపూర్ గణేశుని అయితే చూస్తున్నాను. చాలా బాగా అనిపించింది. ఎట్లా అంటే వినాయకుడిని చూస్తే కళ్ళు నిండుగా ఉండాలి. లైక్ మన బొజ్జ గణపయ్య అంటే ఇట్లా కూర్చొని కళ్ళకి నిండుగా కనిపిస్తాడు కదా, అట్లుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి వినాయకుడికి చెవులు ఎలా ఊగుతున్నాయో, చాలా మంచిగా ఉంది కదా. అక్కడ చూస్తున్నంతసేపు చాలా పీస్ఫుల్గా అనిపించింది. అక్కడ నుంచి అసలు కదలాలనిపిస్తలేదు అనమాట దేవుని దగ్గర నించుని ఉంటే. క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువసేపు ఉండనివ్వట్లేదు. సో అక్కడ సైడ్కి ఒక 2 minutes అలా నించొని మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కుకొని చాలా ప్రశాంతంగా అనిపించింది. సో అలా దేవుణ్ణి చూస్తూ బయటకు వచ్చేసాను. మనం ఇక్కడ బయటకి రాగానే లెఫ్ట్ సైడ్ ఎల్ఈడి షో ఉంటుంది, దాని ముందు అయితే మనకి హనుమాన్ ఉంటారు. చూడండి హనుమాన్ స్టాచ్యూ దగ్గర కూడా చాలామంది పిక్స్, వీడియోస్ అలా తీసుకుంటున్నారు. సో అక్కడ కూడా కాసేపు ఉండి అండ్ మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడైతే చూడండి ఇది ఎంట్రన్స్, మనం లోపలికి వెళ్ళింది. అండ్ ఇక్కడ సైడ్ బయటకు వచ్చేదంతా ఖాళీగా ఉంటుంది. అండ్ లైన్ చూడండి ఇప్పటికీ కూడా ఫుల్ క్రౌడ్ ఉంటుంది అక్కడ. సో ఇదన్నమాట మన బాలాపూర్ స్వర్ణగిరి వినాయకుడు. నేనైతే బాలాపూర్ వినాయకుడిని దర్శించుకోవడం ఇదే ఫస్ట్ టైం. చాలా మంచిగా అనిపించింది. ఐ ఫీల్ సో బ్లెస్డ్. అండ్ నేనైతే ఫ్రెండ్స్తో వచ్చాను, అందరం అయితే మంచిగా టైం స్పెండ్ చేశాము. అయితే ఇక్కడ మేము వెళ్ళే టైంకి క్రౌడ్ ఎక్కువగా ఉంది. యాక్చువల్లీ డైలీ ఉంటుంది, బట్ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల లోపల చూడలేని వాళ్ళకి లైక్ బయట ఎల్ఈడిలో ప్లే చేస్తారు. లోపల స్వర్ణగిరి సెటప్ కానీ ఎలా ఉందంతా చూడొచ్చు మనం. అండ్ ఇక్కడ బయటకు వచ్చాక వీలైతే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే తినడం స్టార్ట్ చేసేసినారు. అండ్ ఇక్కడ పక్కన ఇయర్ రింగ్స్, గర్ల్ థింగ్స్ షాపింగ్ అవన్నీ ఉంటే మేము చూస్తున్నాం అన్నమాట. ఒక 10 minutes అలా చూసేసి అన్నీ ఒక రౌండ్ వేసి వెళ్దాము అన్నట్టు. చాలా బాగుంది కలెక్షన్, అన్నీ ఉన్నాయన్నమాట. గర్ల్ థింగ్స్, యాక్సెసరీస్ అయితే అన్నీ ఉన్నాయి. నార్మల్గా మనము జాతరలకి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ అట్లా లేదు. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు కొనుక్కోవడానికి కూడా చాలా మంచిగా ఉన్నాయి బొమ్మలు ఇక్కడ. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు, మెడికల్ సెంటర్ కానీ, ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మేమైతే అన్నీ ఒక రౌండ్ వేసుకొని స్టార్ట్ అయిపోయినాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము నాగోల్లో ఉన్న వినాయకుడిని అయితే దర్శించుకోవడానికి వచ్చాము. సో ఈ వినాయకుడు ఒక స్పెషాలిటీ ఏంటి అంటే, మన ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత ఈ వినాయకుడే పెద్ద వినాయకుడు అనమాట. చూడండి ఎంత బాగుందో, మట్టి వినాయకుడు కంప్లీట్గా.
ఈ వినాయకుడి నిమజ్జనం అయితే ఇక్కడే వాటర్తో నిమజ్జనం చేస్తారంట, చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాము. అంతే గాయ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.